నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు। సంక్రాంతి చివరి రోజు కనుమ పండుగను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో గోపూజ మహోత్సవ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు। చీరాల గొల్లపాలెంలో తీవ్ర విషాదం। గంట కాల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందిన అన్నదమ్ములు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు। సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చీరాలలో కొలువుతీరిన బొమ్మల కొలువు। తెలుగు సాంప్రదాయాలు కొనసాగింపుగానే బొమ్మల కొలువు ఏర్పాటు చేశామన్న కుటుంబ సభ్యులు। సంక్రాంతి పండుగ వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు। సంక్రాంతి పండుగ వేడుకల్లో చివరి రోజు కనుమ పండుగను పురస్కరించుకుని పట్టణంలో శ్రీ మహాలక్ష్మమ్మ మందిర ప్రాంగణంలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు। సంక్రాంతి పండుగ వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు। సంక్రాంతి పండుగ వేడుకల్లో చివరి రోజు కనుమ పండుగ పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మమ్మ మందిర ప్రాంగణంలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా గోమాతలకు దాన సమర్పణ కార్యక్రమాలతో పాటుగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। మరి ముఖ్యంగా పంచగవ్య పూజ, పంచగవ్య ప్రాశనం వంటి విశేష పూజలు చేశారు। కనుమ పండుగ రోజు సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజిస్తే సమాజానికి శ్రేయోదాయకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం। ఈ క్రమంలోనే పశుజాతికి అత్యంత ముఖ్యమైన పండుగ కనుమ రోజున గోపూజ నిర్వహిస్తే పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తూ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది। सर्वेभ्यो देवताभ्यो नमः। नारिकेल सकल कदली फलान् निवेदयामि। ओम సంక్రాంతి పండుగ రోజు ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది। గంటల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు। తొలుత గుండెపోటుకి గురైన అన్నను ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో అతను మృతి చెందాడు। ఆసుపత్రిలో మృతి చెందిన అన్న వివరాలు అందిస్తూ తమ్ముడు కూడా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు। దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। చీరాల గొల్లపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది। గంటల కాల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర షాక్ కి గురయ్యారు। చీరాల మున్సిపల్ పరిధిలోని గొల్లపాలెంకు చెందిన 40 ఏళ్ల గొల్లప్రోలు గంగాధర్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు। వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। అయితే అప్పటికే గంగాధర్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు। ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న అన్న గంగాధర్ ను చూచి గొల్లప్రోలు గోపి కన్నీరు మున్నీరయ్యాడు। అన్న గంగాధర్ వివరాలను ఆసుపత్రిలో సిబ్బందికి వివరిస్తున్న క్రమంలో తమ్ముడు గోపి అస్వస్థతకు గురయ్యాడు। అన్న మృతిని తట్టుకోలేని తమ్ముడు 33 ఏళ్ల గొల్లప్రోలు గోపి ఆసుపత్రిలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు। వైద్యులు వెంటనే వైద్య చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది। కేవలం గంట వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో గొల్లపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి। కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। అన్నదమ్ములు ఒకేసారి గంట వ్యవధిలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు। సంక్రాంతి వేడుకలు చీరాలలో అంబరాన్ని అంటున్నాయి। దేశ విదేశాల నుంచి సొంత ఊళ్లకొచ్చిన వారితో లోగిళ్లు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి। చీరాల వైకుంఠపురంలో కొనికివారి ఇంట ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు సంక్రాంతి పండుగను రెట్టింపు చేసింది। తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఒక్కటైన బొమ్మల కొలువు ఆకర్షణగా నిలిచింది। సంక్రాంతి వేడుకలు చీరాలలో అంబరాన్ని అంటున్నాయి। దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారితో లోగిళ్లు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి। చీరాల వైకుంఠపురంలో కొనికివారి ఇంట ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు సంక్రాంతి పండుగను రెట్టింపు చేసింది। తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఒక్కటైన బొమ్మల కొలువు ఆకర్షణగా నిలిచింది। అందమైన బొమ్మల అలంకారం తరతరాలుగా కొనిగి చంద్రశేఖర్, సావిత్రిదేవి, వీరి ముగ్గురు కుమార్తెలు సుష్మా, శ్రావ్య, వైష్ణవి, సునామి ప్రతి ఏటా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు। విశేషంగా ఆకర్షిస్తున్న బొమ్మల కొలువు చూడముచ్చటగా కనువిందు చేస్తుంది। ప్రతి ఏటా వీరి ఇంట కొలువు తీరే బొమ్మల కొలువు
రంగు రమణీయత ఉట్టిపడే అద్భుత సంబరంగా మారింది. వందలాది బొమ్మలు సేకరించి ఇంట ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతిలో కనిపించే ఈ సంస్కృతికి తమ తాతల కాలం నుంచి బొమ్మల కొలువు శ్రీకారం చుట్టామంటున్నారు. వివిధ రకాల మట్టి బొమ్మలు, రామాయణం, భారతం, హిందూ వివాహ బంధం తెలిపే ఘట్టాలు, వివిధ రకాల దేవతామూర్తుల బొమ్మలు చూడముచ్చటగా కొలువు తీరాయి. విహారయాత్రకు వెళ్లిన ప్రతిసారి కొన్ని బొమ్మలు తీసుకురావటం తమకి ఓ అలవాటుగా మారిందంటున్నారు. ఒకప్పుడు కొన్ని బొమ్మలతో ప్రారంభించిన బొమ్మల సేకరణ ప్రస్తుతం 1500 వరకు బొమ్మలు కొలువు తీరాయి. ప్రకృతి రమణీయతను ఉట్టిపడే అందాలు, ఆరుగాలం శ్రమించే అన్నదాతలు, అందంగా కనిపించే రమణీయ దృశ్యాలు, దేవాలయాలు, పంచతంత్రం కథలు తెలిపే బొమ్మలు, దేవుళ్ల బొమ్మలు, పల్లె వాతావరణం ప్రతిబింబించేలా దృశ్యాలు, అందమైన బొమ్మలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తరాలకు తెలియచెప్పేందుకు బొమ్మల కొలువు తీర్చిదిద్దామని, సంక్రాంతి పండుగకు 5 రోజుల ముందే శ్రమించి బొమ్మలు వరుసగా అమరుస్తామని, ప్రతి ఏటా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో బొమ్మలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కష్టమైన తెలుగు సాంప్రదాయాల్ని ముందు తరాలకు చాటి చెప్పడం తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. సినీ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ తో పాటుగా డాకు మహారాజు సినిమా ఫేమ్ వెంకట్ బుధవారం చీరాలలో సందడి చేశారు. హరిప్రసాద్ నగర్ లో కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కొద్దిసేపు గడిపిన ఫైట్ మాస్టర్లు వృద్ధులకు అల్పాహారాన్ని అందజేశారు. సినీ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ తో పాటుగా డాకు మహారాజు సినిమా ఫేమ్ వెంకట్ బుధవారం చీరాలలో సందడి చేశారు. హరిప్రసాద్ నగర్ లోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కొద్దిసేపు గడిపిన ఫైట్ మాస్టర్లు వృద్ధులకు అల్పాహారాన్ని అందించారు. సంపాదనలో కొద్ది భాగాన్నైనా పేదల కోసం వెచ్చించడం ఎంతో సంతృప్తినిస్తుందని రామ్ లక్ష్మణ్ అన్నారు. తాను ఫైట్స్ కంపోజ్ చేసిన బాలయ్య సినిమా డాకు మహారాజు హిట్ కావటం పట్ల వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలో పంచాయతీ మాజీ సర్పంచ్ చుండూరు వాసు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాగా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలో పంచాయతీ మాజీ సర్పంచ్ చుండూరు వాసు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
కాగా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీల్లో రంగురంగుల రంగవల్లులతో అందంగా ముగ్గులు తీర్చిదిద్ది ప్రతిభ కనబర్చిన మహిళలకు నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు. పండుగ రోజునే మన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు పుట్టినరోజు కావడంతో పలువురు ప్రజా సంఘాల నేతలు ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కాగా చుండూరు వాసు పుట్టినరోజు వేడుకల్లో దళిత మహాసభ నాయకులు జూలియన్, పులిపాటి బాబురావు, రత్నం, దిలీప్ కుమార్, బండారు గోపి, ఎన్ ప్రభాకర్ సింగ్, పాకాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక పల్లెటూరులో ఈ వాటర్ ఇవ్వడం కంటే కాస్త పేద గ్రామం అనుకోవాలి. కొన్ని బిల్డింగ్లు ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఇంత చక్కగా ఇంత కళా నైపుణ్యంగా వేసేవాళ్ళు ఆనందంగా ఉండారా అని అనిపిస్తా ఉంది. దీనికి ప్రధానంగా మా గోపి వచ్చి ఇక్కడ కూడా కార్యక్రమాలు పెట్టాలి అని అడగటం, అలాగే మన అందరూ కలిశారు. మన లింగశెట్టి వాళ్ళ అబ్బాయి కానివ్వండి, అట్లాగే సత్యమే కాదు, సత్యం వాళ్ళ అబ్బాయి చూస్తా ఉంటే ఎంత చక్కగా ఉత్సాహంగా ఖండిస్తాడో, మాట్లాడతాడో, చాలా యాక్టివ్. ఆ వయసుకి మించి చక్కగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలా గ్రామస్తులందరూ చూస్తూ ఉంటే కేవలం పిల్లలదేమో అనుకున్నాం. తల్లిదండ్రులు వచ్చారు, తండ్రులు వచ్చారు, అన్నయ్యలు వచ్చారు, తమ్ముళ్ళు అందరూ వచ్చిన కార్యక్రమం ఇదే. ఏ కార్యక్రమం అయినా, ఏ మీటింగ్ అయినా కొంతమంది వస్తుంటారు. కానీ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలకి అందరూ కనిపిస్తారు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ, యూత్ మొత్తం. ఇది చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ వేడుకలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చీరాల పట్టణంలోని మోహన్ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి డాకు మహారాజు సినిమాను తిలకించారు. సంక్రాంతి పండుగ వేడుకలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే చీరాల పట్టణంలోని మోహన్ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి డాకు మహారాజు సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి డాకు మహారాజు సినిమాను చూశారు. భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి సినిమాను చూశారు ఆమె. అనంతరం సినిమా గురించి మాట్లాడారు. డాకు మహారాజ్ ఓ మంచి సందేశాత్మక చిత్రమని పురంధేశ్వరి ప్రశంసించారు. ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారని, సేవలను అందించిన వ్యక్తి చరిత్రలో నిలిచిపోతారనే సందేశాన్ని ఈ సినిమా ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్లినట్లయితే ప్రజలు ఏ విధంగా పూజిస్తారో ఈ సినిమా తెలియజేస్తుందని చెప్పారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటన మరింత ఉన్నతంగా ఉందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఆయన నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదని, నటసింహం అనే బిరుదును ప్రజలే ఇచ్చారని గుర్తు చేశారు. బాలకృష్ణ నట విశ్వరూపం ఈ సినిమాతో మరోసారి ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. మంచి సినిమాను తీశారంటూ దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకటి సంక్రాంతి రోజున, సంక్రాంతి పండక్కి ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని అందివ్వడం జరిగింది. అదేమిటంటే, ప్రజలకి సేవ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఆ సేవ చేసినటువంటి వ్యక్తి మిగిలిపోతాడు అనేటువంటి ఒక సందేశాన్ని ఈ సినిమా మాధ్యమంగా ఇవ్వడం జరిగింది. ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా పూజిస్తారు అనేటువంటి విషయాన్ని డాకు మహారాజ్ మాధ్యమంగా తెలియజేయడం జరిగింది. అండ్ అన్నింటికి మించి బాలకృష్ణ గారి నటన ఏదైతే ఉందో మనం చెప్పుకోని అవసరం లేదు. నటసింహం అనేటువంటి బిరుదు ఎనీహౌ వారికి ఉన్నది. అది ఒక రకంగా ఈ సినిమా మాధ్యమంగా మరి ఒక్కసారి ఆవిష్కృతమైందని చెప్పి భావిస్తూ ప్రజలకి ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. బాబీ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. చిత్ర నిర్మాతకి, చిత్ర యూనిట్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందన. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో గుండురాయి ఎత్తే పోటీలో సరదాగా సాగాయి. సంక్రాంతి పండుగకు ప్రతి ఏడాది ఈపురుపాలెం గ్రామంలో శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో రాళ్లు ఎత్తే పోటీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే గుండురాయి ఎత్తే పోటీలు ఎంతో ఉత్కంఠగా సాగాయి. కాగా పోటీలు తిలకించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న క్రీడలలో ఒకటైన గుండురాయి ఎత్తే పోటీలు బాపట్ల జిల్లా చీరాలలో ఉత్కంఠగా సాగాయి.
తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో 50 కేజీల గుండురాయి ఎత్తే పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. 25 సంవత్సరాల వయసు లోబడిన యువకులు పోటీలలో పాల్గొనేందుకు అర్హులుగా కమిటీ సభ్యులు నిర్ణయించారు. కాగా పోటీలలో పాల్గొనేందుకు గాను జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చారు. గుండురాయిని కమిటీ సభ్యులు నిర్ణయించిన 90 సెకండ్ల కాల వ్యవధిలో 50 కేజీల గుండురాయిని ఎత్తి భుజంపై నుంచి వెనుకకు ఎక్కువ సార్లు పడేసి ప్రతిభ చూపిన క్రీడాకారులను విజేతలుగా ప్రకటిస్తారు. అయితే పోటీలలో యువకులు ఎంతో ఉత్కంఠ రీతిలో విశేష ప్రతిభను కనబరిచారు. పలువురు యువకులు 90 సెకండ్ల కాల వ్యవధిలో సమానంగా గుండురాయిని ఎత్తడంతో తిరిగి మరో 2 సార్లు ప్రతిభ చూపిన క్రీడాకారులకు పోటీలను నిర్ణీత సమయాన్ని కేటాయించి పోటీలను నిర్ణయించారు. ఇలా మొత్తంగా 4 నిమిషాల కాల వ్యవధిలో హేమంత్, సాంబయ్య 57 సార్లు గుండురాయి వేసి మొదటి 2 స్థానాలను సమానంగా పంచుకోగా గొర్లా గణేష్ 2 రౌండ్లలో 39 సార్లు గుండురాయి ఎత్తి 3వ స్థానంలో నిలిచాడు. ప్రతిభ చూపిన మరో 2 యువకులకు ప్రోత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కాగా పోటీలను తిలకించేందుకు గాను పెద్ద ఎత్తున చీరాల పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువకులు వ్యసనాలకు లోనవుతున్నారని, ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా అటువంటి వ్యసనాల బారిన పడకుండా శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణిస్తారని, ఆ ఉద్దేశంతోనే ప్రతి ఏడాది పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. శివారు సావరపాలెం గ్రామంలోని పోతురాజు సమేత పోలేరమ్మ దేవస్థానం ప్రాంగణంలో జిల్లా స్థాయి కుండురాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు దాదాపుగా 30 మంది దాకా పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ క్రీడ అనేది గ్రామీణ క్రీడ. పూర్వకాలంలో చిన్న ఈ గ్రామీణ క్రీడలన్నీ ఇప్పుడు అంతరించిపోయి అందరూ ఇప్పుడు క్రికెట్ వీటి మీద పడ్డారు. అందుకని మా గ్రామంలో గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రీడని ప్రవేశపెడుతున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి. ఎందువల్లంటే కుర్రవాళ్ళు ఈరోజు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ దురలవాట్లకి లోనయ్యి వాళ్ళు వ్యసనాలకు లోనయ్యి చాలామంది బాధలు పడుతున్నారు, కుటుంబాలు దెబ్బతింటున్నాయి. అందువలన కుర్రవాళ్ళు వ్యాయామం చేసుకుంటూ ఇది గుడి ప్రాంగణంలోనే ఈ గుండులు ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసు వేరే విధంగా వెళ్లకుండా మంచిగా ఉండటం కోసం ఈ క్రీడను నిర్వహించడం జరిగింది. ఎవ్రీ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము గుండ్రాయి పోటీలు నిర్వహిస్తాము. జూనియర్స్ విభాగం మళ్ళా సీనియర్స్ విభాగం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇతర గ్రామాల నుంచి జిల్లా స్థాయిలో ఒక 100 మంది లేదా 150 అట్లా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ గుండ్రాయి పోటీలు చేయడం వల్ల ఈ పిల్లలకు ఉత్సాహంగా ఉండి ఫిజికల్లీ, మెంటల్లీ ఇట్లా హెల్త్ పర్పస్గా చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా ఇక సొసైటీని డెవలప్ చేయడానికి యూత్ దీని ద్వారా శారీరక దారిద్ర్యం పెరిగి వీళ్ళు కొందరు కానిస్టేబుల్లో కానీ ఆర్మీలో కానీ జాయిన్ అయ్యారు. గుండ్రాయి చేసిన వాళ్ళు మేమే కాకుండా మా ముందు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ. కానీ ఈ సరౌండింగ్లో ఈ గుండ్రాయి పోటీలు అనేది చాలా ఉత్సాహంగా విజయవంతంగా నిలుస్తూ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ అవడానికి మా సామర్పాలెంలోని గ్రామ పెద్దలు, కుర్రవాళ్ళు, యూత్ మెయిన్ చాలా సక్సెస్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతంగా చేశారు. కానీ డైరెక్ట్ చేశారు, కొందరు ప్రాక్టీస్ చేసి చాలా చేశారు, బాగా చేశారు సక్సెస్ఫుల్గా. కానీ నాకు చాలా మెమరీస్ ఉంది. ఈరోజు నేను ఇంతకుముందు సీనియర్స్ విభాగంలో చేస్తున్నాను గుండ్రాయి పోటీలు. నాకు ఈరోజు నాకు చాలా సన్మానం, అసలు లైఫ్లో ఇది మర్చిపోలేంది. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేస్తున్నాను. మా వాళ్ళు ఇలా నాకు సన్మానం చేసి ఒక మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండే ఒక మెమోటో ఇచ్చారు నాకు, ఫొటోస్. అది చాలా హ్యాపీని, సంతోషాన్ని ఇచ్చింది. నేటి వాతావరణ సమాచారం పరిశీలిద్దాం. గత కొద్ది రోజులుగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే 3 రోజుల వాతావరణ విశేషాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తీవ్ర ప్రతిఘటనల అనంతరం యోల్ ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా యోల్ నిలిచారు. అంతకు ముందు బుధవారం తెల్లవారుజామున సియోల్లోని అధ్యక్ష భవనం వద్ద
నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. యోల్ను అరెస్ట్ చేసేందుకు 3,000 మందికి పైగా పోలీసులతో యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు, యోల్ మద్దతుదారులు, వ్యక్తిగత సిబ్బంది, సైన్యం, పోలీసులతో పాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఇక గడువు సమీపిస్తూ ఉండడంతో రాజధానిలో నామినేషన్లు జోరందుకున్నాయి. ఇప్పటికే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఢిల్లీ సీఎం అతీషి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కనౌట్ ప్రాంతంలో హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో 2023లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ను రద్దు చేయాలని నాటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా జస్టిస్ బేడా త్రివేది ధర్మాసనం విచారించి కేసు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వివరించగా, ఛార్జ్ షీట్ దాఖలైనందుకు జోక్యం అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అమలవుతోంది. దేశంలో తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడం దీని ప్రధాన ఉద్దేశం. దీని కిందే యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తి కూడా జరుగుతోంది. అది ప్రగతి పదంలో పయనిస్తూ 2024లో దాదాపు 1,00,000 కోట్లకు చేరుకోవడం గర్వపడాల్సిన విషయం. యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తి మన దేశంలో గణనీయంగా పెరుగుతోంది. 2024లో $12.8 బిలియన్ విలువైన ఫోన్లు ఇక్కడి నుంచి ఎగుమతయ్యాయి. ఎగుమతుల్లో దాదాపు 42% వృద్ధి నమోదైంది. దేశీయ ఉత్పత్తి 46% పెరిగింది. PLI పథకంలో భాగంగా షాక్స్కాన్, పెగట్రాన్, విస్ట్రాన్ తదితర కంపెనీలు మన దేశానికి వచ్చాయి. వీటి ద్వారా సుమారు 1.85 లక్షల ప్రత్యేక ఉద్యోగాలు లభించాయి. ఇలా ఉద్యోగాలు పొందిన వారిలో 70% మంది మహిళలున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా అంబరాన్నంటిన సంక్రాంతి వేడుకలు. సంక్రాంతి చివరి రోజు కనుమ పండుగను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో గోపూజ మహోత్సవ కార్యక్రమాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. చీరాల గొల్లపాలెంలో తీవ్ర విషాదం. గంట కాల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందిన అన్నదమ్ములు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చీరాలలో కొలువుతీరిన బొమ్మల కొలువు. తెలుగు సాంప్రదాయాలు కొనసాగింపుగానే బొమ్మల కొలువు ఏర్పాటు చేశామన్న కుటుంబ సభ్యులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.